డబ్బుని సంపాదించడం కంటే దాచుకోవడమే ముఖ్యం కదా ఇప్పుడున్న రోజుల్లో అయితే. పొదుపు ఉన్న వారికి కొంచెం భయం కూడా తక్కువ ఉంటుంది. ఈ రోజు పొదుపు చేస్తే రేపు అప్పటికి అవసరం అయితే ఉండదు కదా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ సేవింగ్స్, తర్వాత ఇంటి ఖర్చులు అట్లా అయితే ఆలోచిస్తూ ఉండాలి. మల్నాడు మధ్య తరగతి వాళ్ళము ఇట్లా ఆలోచిస్తేనే మనకంటూ కొంత డబ్బు అనేది సేవింగ్స్ రూపంలో ఉంటుంది. మనకి ఆదాయం ఎంతైనా రానివ్వండి, అంటే ఎక్కువ ఆదాయం వచ్చినా తక్కువ ఆదాయం వచ్చినా సేవింగ్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇట్లా సేవింగ్స్తో పాటు స్కీమ్స్ అండి, గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అంటే సెక్యూర్ స్కీమ్సే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. స్కీమ్స్ కట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మంచి మంచి స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మన ఛానల్లో. ఈ వీడియోలో అయితే నెలకి 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేయొచ్చు అనేది అయితే చూపిస్తాను. అండ్ ప్రతి దాంట్లో కూడాను ఖర్చులు అనేటివి తగ్గించలేమండి. కొన్నిట్లో ఖర్చులు తగ్గించవచ్చు. అవేంటయో చెప్తాను. ఫస్ట్ అయితే ఇంటద్దులో అయితే మనము కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అండి. అంటే కొంచెం తక్కువ రెంట్ ఉన్న ఇంట్లోకి అయితే జాయిన్ అవటం అట్లా చేయొచ్చు. ప్రస్తుతానికి అంటే ఇంటద్దే కానీ లేదనుకుంటే ఈఎంఐస్ పెట్టుకుంటూ ఉంటారు. చాలామందికి సొంత ఇల్లు ఉందనుకోండి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఏదన్నా వస్తువు ఏదన్నా కొన్నా ఆ వస్తువుని ఈఎంఐ రూపంలో అట్లా పెట్టుకుంటారు. లేదనుకుంటే ఇల్లు కూడాను కొంతమంది ఈఎంఐస్ పెట్టి లోన్ అది తీసుకొని కట్టుకుంటూ ఉంటారు కదా. అట్లా నెలకి 5,000 రూపాయల చొప్పున లోన్ కానీ లేదనుకుంటే ఇంటద్ది కానీ కట్టే విధంగా చూసుకోవాలండి. ప్రతి నెల కూడాను ఒక 5,000 రూపాయల చొప్పున ఇంటద్ది కోసం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో అయితే అందరికీ కూడాను అంటే జాబ్స్ పరంగా బయటకు అట్లా వస్తూ ఉన్నారు కాబట్టి ఈఎంఐస్ కట్టే ఆప్షన్ అయితే ఎవరి దగ్గర ఉండదు. నాకు తెలిసి అందరూ ఇంటద్దులు కట్టుకుంటూనే ఉంటారు. ఇట్లా ఇంటద్ది అయితే 5,000 రూపాయలు అయితే మనము ఇట్లా 5,000 రూపాయల లోపు ఇంటది కట్టుకునే విధంగా చూసుకోవాలి. తర్వాత బియ్యం కండి, బియ్యం కూడాను ఒక 1,500 రూపాయలు అంటే ఒక్కొక్క బేసి మనము ఒక 1,000 రూపాయలు అయితే మనము సరుకులు అయితే కొనాలండి. 1,000 రూపాయల కంటే ఎక్కువైతే సరుకులకి యూజ్ చేయకూడదు. ఒక 1,000 రూపాయల లోపే సరుకులు అయ్యే విధంగా చూసుకోవాలి. 1,000 రూపాయలకి ఏం సరుకులు వస్తాయి అట్లా సరుకులకి యూజ్ చేయాలి. తర్వాత కూరగాయలకు వచ్చేసేసి మనము ఒక 500 రూపాయలండి. కూరగాయలకి 500 రూపాయలు. కూరగాయలు కూడాను వారానికి ఒకసారి అట్లా తెచ్చుకునేలా చూసుకోండి. ప్రతి వారం కూడాను తెచ్చుకోండి. అంటే ఒక 10 రోజులు కానీ ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకోవాలి. తర్వాత కాయలకు కూడాను నేను ఒక 500 రూపాయలే వేస్తున్నానండి. ఫ్రూట్స్ కూడాను ఒక 500 రూపాయలే తెచ్చుకోవాలి. అంటే 20,000 రూపాయల శాలరీ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్కి 500, కూరగాయలకి 500 రెండింటికి కలిపి 1,000 రూపాయలు అనేసి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. 1,000 రూపాయల్లోనే ఫ్రూట్స్ కానీ కూరగాయలు, ఇప్పుడు ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తినాలనుకున్నారనుకోండి కూరగాయల దగ్గర తగ్గించుకోవచ్చు. కూరగాయలు కొంచెం ఎక్కువ తినాలనుకున్నారనుకోండి ఫ్రూట్స్ దగ్గర తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి 500కి చక్కగా వస్తాయి. అంటే ఇవి కూడా వారాల లెక్కలో తెచ్చుకోండి. అట్లా 4 వారాల పాటు తెచ్చుకోవాలండి. నెలకి 4 వారాలు ఉంటాయి కదా, ఒక్కొక్క వారము ఒక్కొక్క వెరైటీ లాగా కూరగాయలు ఇలా ఫ్రూట్స్ ఇట్లా తెచ్చుకుంటూ ఉండొచ్చు చక్కగా 1,000 రూపాయల్లో. తర్వాత టీవీ బిల్లును, ఫోన్ బిల్ వచ్చేసి మనము రెండింటి అంటే ఇప్పుడు చాలామందికి వైఫై అదేం ఉండదు. వైఫై బిల్ అయితే మటుకి ఒక 1,000 రూపాయల లోపే ఉంటుంది. టీవీ బిల్లు, ఫోన్ బిల్ అయినా 1,000 రూపాయల లోపే చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి ఫోన్లు ఉంటున్నాయి కదా, రీఛార్జ్ అనేది 399, 299 అట్లా చేయించుకుంటూ ఉంటారు కదా. ఎట్లయినా కానీ టీవీ బిల్లు, ఫోన్ బిల్లు కలిపి ఒక 1,000 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ అయితే ఒక 600 కంటే ఎక్కువ అయితే రాకుండా చూసుకోవాలి. ఇక్కడ మనము తగ్గించవచ్చు. కరెంటు బిల్లో, ఫోన్ బిల్లులో తగ్గించవచ్చు. మనం ఇంకా తగ్గించాలి అనుకుంటే ఈ రెండిట్లో తగ్గించవచ్చు అండి. తర్వాత పాల బిల్లు, పాలు వచ్చేసి ఒక 1/2 లీటర్ పోయించుకున్నారనుకోండి ఇప్పుడు లీటర్ వచ్చేసేసి 80 రూపాయలు అట్లా ఉంటున్నాయి కదా. ఒక 1/2 లీటర్ పోయించుకుంటే 40 రూపాయలు అయితే అవుతాయి. అంటే రోజుకి 40 రూపాయలు. అదే నెలకైతే ఒక 1,200 రూపాయలు అయితే పాల బిల్లు అయితే అవుతాయండి. పాల బిల్లు వచ్చేసి ఒక 1,200 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానీ స్టడీ ఫీజెస్, ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్కూల్ ఫీజెస్ కడతారు కదా, కొంతమంది ఏమో స్టడీ ఫీజెస్ కడతారు. అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో అట్లా చేయించిన స్టడీకి మట్టి కంపల్సరీగా పంపిస్తూ ఉంటాం కదా, అట్లా స్టడీ ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ. స్కూల్ ఫీజు కూడాను ముందుగానే ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు అయితే ముందుగానే తీసుకొని ఇంత అమౌంట్ అని చెప్పేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెలకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క 2,000 రూపాయలు, 1,000 రూపాయలు చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇంకా స్టడీకి పంపించకుండా ఇంట్లోనే చక్కగా ఇంట్లో ఉండే స్టడీ అనేది చెప్పుకోవచ్చు. స్టడీ ఫీజు తగ్గుతుంది. స్కూల్ ఫీజు అనేది ఇప్పుడు నుంచే దాచుకుంటూ ఉన్నామనుకోండి, ఇయర్ మొత్తం సేవ్ చేసుకుంటాం కదా, నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజు కట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు స్కూల్ ఫీజెస్ అనేటివి ఇస్తూ ఉంది కదా, అంటే
తల్లికి వందనం అట్లా డబ్బులు అనేటివి వస్తూ ఉన్నాయి కదండి. ఆ డబ్బులు ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న డబ్బులు స్కూల్ ఫీజుకి చక్కగా సరిపోతూ ఉంటాయి. లేదు మేము స్టడీకి పంపించుకోవాలి అనుకున్నా కానీ తక్కువ ఉన్న స్టడీస్ ఉంటాయి, అంటే 300, 200, 500 అట్లా కట్టే స్టడీస్ ఉంటాయి. అట్లా స్టడీస్కైనా కట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్కూల్ ఫీజు, స్టడీ ఫీజు మొత్తం కలిపి మీ ఇష్టం ఎట్లా అయినా మేనేజ్ చేసుకోండి. వీటిలోనే ఒక్కొక్కరికి వచ్చేసి 2000 రూపాయల చొప్పున ఖర్చు అయ్యేలా చూడాలండి. పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మంచిది ఇస్తేనే కదా వాళ్ళు కూడాను ఫ్యూచర్లో కొంచెం బాగా సెటిల్ అవుతారు. అందుకని చెప్పేసి ఎడ్యుకేషన్ అనేది మనకి 20,000 రూపాయల శాలరీ వస్తుంది కాబట్టి 2000 రూపాయల చొప్పున పిల్లలకి స్కూల్ ఫీజెస్కి ఒక 4,000 రూపాయలు అనేవి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ముందు నుంచే మనము స్కూల్ ఫీజెస్, స్టడీ ఫీజెస్ అనేటివి దాచుకుంటూ ఉన్నామనుకోండి, తర్వాత మన డబ్బులతోనే మనము స్కూల్ ఫీజు అనేది కట్టేసేసుకోవచ్చు. ఇట్లా స్కూల్ ఫీజుకి కానీ నేను ట్యూషన్ ఫీజుకి ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున ఒక 4,000 రూపాయలు అయితే వేశానండి. ఇట్లా స్కూల్ ఫీజెస్కి ఒక 4,000 రూపాయలు, అంటే స్టడీ ఫీజెస్ కానీ స్కూల్ ఫీజెస్ కానీ ఒక 4,000 రూపాయలు. ఇప్పుడు రెండింటికి పంపించాలనుకుంటున్నారనుకోండి, ప్రైవేట్ స్కూల్కి స్టడీకి రెండింటికి పంపించాలనుకుంటున్నారనుకోండి, స్కూల్ ఫీజు వచ్చేసేసి ఒక 1,500, స్టడీ ఫీజు వచ్చేసి ఒక 500 అట్లా ఉండేలా చూసుకోండి. అంటే ఇద్దరికి పిల్లలకి 1,500, 3,000 ఏమో స్కూల్ ఫీజు దాయండి, 1,000 రూపాయలేమో స్టడీ ఫీజుకి దాయండి. అట్లా చేసుకోవచ్చు అండి. తర్వాత గ్యాస్ బిల్ వచ్చేసేసి మనకి గ్యాస్ కూడాను మనం ఏం తగ్గించేదేమి ఉండదు. గ్యాస్ బిల్ కూడాను ఒక 1,000 రూపాయలు ఉండేలాగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ బిల్ అనేది మనం తగ్గించేది ఏమి ఉండదు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది గ్యాస్ బిల్ అనేది. తర్వాత నాన్ వెజ్కి కూడాను ఒక 1,000 రూపాయలు అండి. ఖర్చులండి, పెట్రోల్ ఖర్చులకు వచ్చేసి మనము ఒక 500 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత మెడికల్ ఖర్చులకి ఇవి మట్టికి ముందుగానే తీసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ప్రతి నెల కూడాను 1,000 రూపాయలు చొప్పున తీసుకొని దాచుకోవాలి. ఎప్పుడే అవసరం వస్తుందో చెప్పలేం కదా. తర్వాత డ్రై ఫ్రూట్స్కి వచ్చేసేసి ఒక 1,000 రూపాయలు అండి. డ్రై ఫ్రూట్స్కి కూడాను 1,000 రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షాపింగ్ ఖర్చులండి, అంటే ఫెస్టివల్స్ కానీ ఇప్పుడు శ్రావణ మాసం అలా వస్తూ ఉంది కదా, ఫెస్టివల్స్కి వచ్చేసి ఒక 500 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత అదర్ ఖర్చులకి అప్పుడప్పుడు ఏదో ఒక ఖర్చు అనేది పెడుతూ ఉంటాం కదా, అవి ఒక 200 ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపితే మనకి ఒక 19,500 రూపాయలు అయితే ఇట్లా ఖర్చులు చేస్తామండి. మనకు వచ్చే శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు. ఇట్లా కనుక ఖర్చు చేస్తే 19,500 రూపాయలు అయితే ఖర్చు చేస్తాము, 500 రూపాయలు అయితే మిగులుతాయి. ఇప్పుడు మనకి ఒక నెలకి 20,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, ఒక నెలకి 20,000 రూపాయల శాలరీ వస్తే మనము దాంట్లో నుంచి 19,500 రూపాయలు ఖర్చు చేసి ఒక 500 రూపాయలు మాత్రమే మిగిల్చగలమండి. ఇట్లా ఒక నెలకి 500 రూపాయలు అనుకోండి, అదే 1 ఇయర్కి అయితే మనము 6,000 రూపాయలు అయితే మిగిల్చగలము 1 ఇయర్కి, ఇట్లా కనుక ఖర్చు చేస్తే. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, వీటిల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించని చెప్పేసి ఇప్పుడు అయితే నేను అన్నిట్లో కూడాను ముందుగానే ఎక్కువ అమౌంట్ అయితే వేసేసానండి. అంటే ఇట్లా ఎక్కువ అమౌంట్ వేసి చూపించాను మీకు. ఇట్లా ఇంత అమౌంట్ ఖర్చు చేస్తే మనం కేవలం ఒక 500 రూపాయలు మాత్రమే మిగిల్చగలము. ఇట్లా కాకుండా వీటిల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించవచ్చు. అవి ఏంటంటే ఇంటద్ది వచ్చేసి మనము 4,000 రూపాయలు ఉండేలాగా కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి ఇంటద్ది ఇందాక మీకు 5,000 చెప్పాను కదా, వాటిలో నుంచి ఒక 1,000 రూపాయలు తగ్గించండి. అంటే 4,000 రూపాయలు ఇంటద్ది అయితే ఖర్చు పెట్టండి. ఇంటద్ది కానీ ఎంఎస్ కానీ 4,000 రూపాయలు ఖర్చు పెట్టండి. తర్వాత సరుకులకు వచ్చేసేసి ఇక్కడ 1,000 రూపాయలు ఇందాక ఇక్కడ నేను సరుకులకు 1,000 రూపాయలు చెప్పాను కదా, 1,000 రూపాయలు కాకుండా ఒక 600 రూపాయల సరుకులకు ఖర్చు పెట్టి ఒక 400 రూపాయలు అయితే సేవ్ చేసుకోండి సరుకులకు వచ్చేసి. తర్వాత కూరగాయలండి, కూరగాయల కింద నేను ఇక్కడ 500 చెప్పాను కదా, ఒక 400 రూపాయలు కూరగాయలకు ఖర్చు చేసి ఒక 100 రూపాయలు అయితే సేవ్ చేయండి. అంటే వారాన్ని లెక్కలో చెప్పాను కదా, 4 వారాల పాటు వారానికి 100 రూపాయలు చొప్పున తెచ్చుకున్నారనుకోండి, ఒక 100 రూపాయలు అయితే సేవ్ అవుతాయి. చక్కగా అట్లా వీటిలో ఒక 100 రూపాయలు సేవ్ చేయండి కూరగాయల్లో. తర్వాత టీవీ బిల్ వచ్చేసి టీవీ బిల్ కానీ ఫోన్ బిల్ కానీ మొత్తం కలిపి నేను మీకు కింద 1,000 రూపాయలు అయితే వేశాను కదా. అంటే ఇంట్లో ఇద్దరికి ఫోన్లు ఉంటే ఇద్దరికి ఫోన్లో రీఛార్జ్ చేయించుకుంటాము, ప్లస్ టీవీ బిల్ కూడా వేయించుకుంటాం కదా. నేను ఇంకా వీటిలో ఏదో ఒకటైతే తగ్గించండి. అంటే టీవీ బిల్లు వేయించుకుంటే ఫోన్ బిల్లు తక్కువ వేయించుకోండి, టీవీ బిల్లు వేయించుకోకుండా ఉంటే ఫోన్ బిల్లు కొంచెం ఎక్కువ వేయించుకుంటే కొంచెం ఎక్కువ నెట్ అనేది వస్తూ ఉంటుంది కదా. అట్లా వాటిలో అయితే మనము ఒక 400 రూపాయలు అయితే తగ్గించాలండి. టీవీ బిల్లు ఫోన్ బిల్లులో మనం ఒక 400 రూపాయలు అయితే తగ్గించవచ్చు. అంటే ఒక 600 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. టీవీ బిల్ ఆర్ ఫోన్ బిల్లు ఒక 600 రూపాయలు ఉండేలా చూసుకున్నారనుకోండి, 400 రూపాయలు అయితే సేవ్ అవుతాయి. తర్వాత కరెంటు బిల్లు ఇందాక నేను మీకు ఇక్కడ 600 చెప్పాను కదా, వీటిలో 200 రూపాయలు అంటే ఒక 400 రూపాయలు కరెంటు బిల్ వచ్చేలా చూసుకొని ఒక 200 రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే లైట్లు ఫ్యాన్లు కొంచెం తక్కువ యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే టీవీ తగ్గించడము, లైట్లు ఏ రూమ్లో అవసరమైతే ఆ రూమ్లో మాత్రమే లైట్లు వేయటము అట్లా చేస్తూ ఉన్నారనుకోండి, లైట్లు ఫ్యాన్లు అట్లా తగ్గిస్తూ ఉన్నారనుకోండి, చక్కగా 400 రూపాయలు వస్తుంది కరెంటు బిల్ అనేది. తర్వాత ఇంకా పాల బిల్లు వాటిలో ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ ఒక్క దాంట్లో తగ్గించండి, పెట్రోల్ కూడాను తగ్గించే అవసరం లేదు. మెడిసిన్స్ మట్టికి కంపల్సరీగా 1,000 రూపాయలు అంటే ఒక పక్కన ఉంచుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడాను మనం ఒక 800 రూపాయలు పెట్టే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని 200 రూపాయలు సేవింగ్స్ చేసి ఇలాగా చూడండి.
ఒక 200 రూపాయలు సేవింగ్స్ చేసేలా చూడండి డ్రై ఫ్రూట్స్ దగ్గర. ఇంక ఇప్పుడు మొత్తం కలిపి టోటల్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను షాపింగ్కి వీటికి కూడా ఏం తగ్గించొద్దు. షాపింగ్కి నేను వేయటమే తక్కువ వేసాను. అంటే ఇప్పుడు శ్రావణ మాసం అట్లా వస్తుంది కదా, శారీస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అట్లా తెచ్చి అమ్మవారి దగ్గర అట్లా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా ఒక 500 రూపాయలు ఉండేలా చూసుకోండి. మనం అప్పుడప్పుడు ఎంత కాదనుకున్నా అనవసరమైన ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటాము. ఆ అనవసరమైన ఖర్చులకి ఒక 200 రూపాయలు అయితే వేసుకోండి. ఇంక మొత్తం కలిపి ఇక్కడ కూడా ఏం తగ్గించొద్దు. ఇంకా 200 రూపాయలు ఖర్చు చేస్తాము, అంతకంటే ఎక్కువే చేస్తారు చాలామంది, కానీ 200 రూపాయల లోపు ఉండేలానే చూసుకోండి. ఇంకా మొత్తం కలిపి మనము ఎంత తగ్గించవచ్చు అంటే ఇందాకటి మీద మొత్తం కలిపి 2300 రూపాయలు అయితే తగ్గించవచ్చండి. మొత్తం కలిపి 2300 రూపాయలు అయితే తగ్గించవచ్చు. ఇక్కడ ఇంటి అద్దె ఒక 1000 రూపాయలు తగ్గించవచ్చు. అంటే ఇందాక 4000 5000 వేసాను కదా, 4000 వచ్చేసి 1000 రూపాయలు తగ్గించుకోవచ్చు. సరుకులకి ఒక 400 రూపాయలు అయితే తగ్గించవచ్చు. తర్వాత కూరగాయలకు ఒక 100 రూపాయలు, టీవీ బిల్లుకి ఒక 400 రూపాయలు అయితే తగ్గించవచ్చు. ఇందాక 1000 రూపాయలు వేసాను కదా. తర్వాత కరెంటు బిల్లుకి 600 వేసాను కదా, 200 రూపాయలు తగ్గించవచ్చు. డ్రై ఫ్రూట్స్కి 1000 రూపాయలు వేసాను కదా, 200 రూపాయలు తగ్గించుకోండి. అట్లా మొత్తం టోటల్ కలిపి 2300 రూపాయలు అయితే తగ్గిస్తామండి. ఇట్లా ఖర్చులు చేస్తే, ఇందాడి విధంగా ఖర్చులు చేస్తే మనం 500 రూపాయలు మాత్రమే సేవ్ చేయగలము. ఇట్లా ఈ పద్ధతిలో ఖర్చులు చేస్తే 2300 రూపాయలు అయితే ఖర్చు చేయగలమండి. మొత్తం కలిపి ఒక 2800 రూపాయలు అయితే సేవ్ చేయగలమండి. ఇందాక 500 కూడా కలిపితే మొత్తం కలిపి ఒక 2800 రూపాయలు. సరే, ఒక్కొక్కసారి ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. సరే, ఒక 2500 రూపాయలన్నా సేవ్ చేసామనుకోండి. ఒక నెలకి 2500 రూపాయలు సేవ్ చేస్తే 1 ఇయర్ కంటే 12 నెలలకి మనము ఒక 30,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే మనము 1 ఇయర్కి ఒక 30,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. అంటే మనకు అన్ని ఖర్చులు చేస్తూనే వీటిలో కనుక ఖర్చులు తగ్గించారనుకోండి, చక్కగా మనము ఇట్లా 30,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు 1 ఇయర్కి. ఇట్లా సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ అట్లా చేసుకోండి. అట్లా చేసుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి. అట్లానే ఉంచుకుంటే డబ్బులు ఏం రెట్టింపు ఏమో కదా, ఇంట్లోనే ఉంచుకుంటే. ఒకవేళ ఇంట్లోనే ఉంచుకున్నారనుకోండి, సేవింగ్స్ ఏమి అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే ఉంటాయి. అది ఏదైనా స్కీమ్లో కానీ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అట్లా చేసుకుంటూ ఉన్నారనుకోండి, రెట్టింపు అవుతూ ఉంటాయి కదా. ఇట్లా మనం ఒక 5 ఇయర్స్ దాకా దాచుకున్నాం అనుకోండి, డబ్బులు 1,50,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. 5 ఇయర్స్ పాటు దాచుకుంటే 1,50,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా 5 ఇయర్స్ దాకా ఇట్లా కొన్ని ఖర్చులు తగ్గించుకొని ఇట్లా ఇంత అమౌంట్ అయిన తర్వాత ఈ అమౌంట్నైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ప్రతి నెల మీకు వడ్డీ వస్తుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు చేశారనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్, నెలకి మనకి వడ్డీలాగా 2,000 అనేటివి వస్తాయి. ఇప్పుడు మనం సేవ్ చేసుకునే 2,500, ఇట్లానే సేవ్ చేసుకునే 2,500 ప్లస్ ఈ అమౌంట్ ఉంటుంది. అట్లా మనకి డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి మన చేతుల్లో. ఒక 5 సంవత్సరాలు ఇట్లా కష్టపడి కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకొని డబ్బులు సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కట్టుకున్నారనుకోండి, ఇప్పుడు బ్యాంక్లో కానీ ఎస్బీఐలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెల వడ్డీ వచ్చే ఉంటాయి. లేదనుకుంటే 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో అట్లా వడ్డీ వచ్చే ఉంటాయి. 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి వడ్డీ వచ్చే కన్నా మనము ముందుగానే వడ్డీ వచ్చే ప్రతి నెల వడ్డీ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, నెల వడ్డీ వస్తుంది. చక్కగా ఆ వడ్డీతో మన అవసరాలు అనేటివి తీర్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మన కవరం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. స్కీమ్స్ గురించి ఉన్నాయి, అండ్ అలానే ఇట్లా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి, అండ్ ఇట్లా మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.